అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. ఈ రోజు మనము కోనసీమలో ఫేమస్ అయిన దిబ్బ రొట్టె ఎలా చేయాలో చూద్దాం. 1 కప్పు మినపగుండ్లు తీసుకోవాలి, 2 కప్పులు ఇడ్లీ రవ్వ, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఉప్పు. ఈ నానబెట్టుకున్న మినపగుండ్లని ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందాం. ఈ కడుక్కున్న ఇడ్లీ రవ్వని మనం మిక్సీ పట్టుకున్న మినప్పిండిని రెండుని కన్సిస్టెన్సీ వేసి కలుపుకోవాలి గిన్నెలో. ఇలా ఇడ్లీ పిండిలాగా మంచిగా కలుపుకొని ఫ్రెష్గా ఒక 5 నిమిషాలు పక్క పెట్టుకోవాలి. ఇది దిబ్బ రొట్టెకి రాత్రి నానబెట్టుకుని రుబ్బుకున్న ఇడ్లీ పిండి పనికిరాదు. మార్నింగే రుబ్బుకోవాలి, ఫ్రెష్ పిండే వాడుకోవాలి. దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి, జీలకర్ర వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్క పెట్టుకోవాలి. గడ పెట్టుకున్న తర్వాత 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇట్లా 15 మినిట్స్ తర్వాత పిండి ఇలా తయారవుతుంది. దీన్ని ఇట్లా వేసుకోవాలి. ఇలా చుట్టూ నీట్గా మంచిగా వేసుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత 15 మినిట్స్ తర్వాత చూసుకోవాలి. మంట మాత్రం ఐలో పెట్టుకోవద్దు. ఐలో పెట్టుకుంటే లోపల ఉడకదు. 15 మినిట్స్ అయిన తర్వాత క్యాప్ తీసి పక్క పెట్టుకొని ఈ గ్లాసును తీసేయాలి. మెల్లిగా ఇలా తిప్పి ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. మళ్ళీ క్యాప్ ఇట్లా తీసేసుకొని ఒక్క 5 మినిట్స్ ఇలా తీసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. మీకోసం అద్భుతమైన దిబ్బ రొట్టె రెడీ. కానీ ఇందులోకి ఒక్కటి మిస్ అయింది. అది ఏంటిదంటే చెరుకు పానకం. ఇలా దిబ్బ రొట్టెని చెరుకు పానకంలో ముంచుకొని ఇలా తింటుంటే అబ్బా సూపర్ అంటే సూపర్.